హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎక్సెల్‌లో ఫైల్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే మన డేటాని సెక్యూర్ చేసుకోవడం కోసం మనం పాస్‌వర్డ్ ఎలా దీనికి పెట్టాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఈ ఫైల్ ప్రొటెక్షన్ చేసుకునే దానికి మనకి 3 లెవెల్స్‌లో ఉంటుంది. ఒకటి షీట్ లెవెల్ అన్నమాట. ఓకే. అంటే మనకి నంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి కదా! దీంట్లో ఒక షీట్‌లోనే డేటాని ఎడిట్ చేయకుండా, ఓకే. కొత్త కాలమ్స్ యాడ్ చేయకుండా, కొత్త రోస్ యాడ్ చేయకుండా మనం పాస్వర్డ్‌ని పెట్టొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వర్క్ బుక్ లెవెల్. అంటే ఈ ఎక్సెల్ షీట్‌లో చూడండి మల్టిపుల్ షీట్స్ ఉంటాయి గదా! ఇలాగా కొత్త షీట్స్‌ని యాడ్ చేయనివ్వకూడదు. అలాగే ఉన్న షీట్స్‌ని డిలీట్ చేయనివ్వకూడదు. అట్లాగే ఎటువంటి షీట్‌కి రీనేమ్ జరగకూడదు. ఇట్లాంటి వాటిలకి మనం వర్క్ బుక్ లెవెల్‌లో మనం పాస్‌వర్డ్ అన్నది పెడతాం. అలా కాకుండా ఈ ఫైల్ ఒకవేళ ఎవరికైనా అది దొరికినా కూడా అది వాళ్ళకి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి మొత్తానికి ఎంటైర్ ఫైల్ లెవెల్‌లోనే మనం పాస్‌వర్డ్ అనేది సెట్ చేయొచ్చు. సో, అవి ఎలాగా ఏంటి అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం షీట్ లెవెల్‌లో దీనికి ఎలాగ మనం పాస్‌వర్డ్ సెట్ చేయాలో చూద్దాం. సో, నా దగ్గర షీట్ 1లో ఒక ఆహ్, టేబుల్ ఉంది. ఓకే. ఒక శాంపుల్ డేటా ఉంది. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రస్తుతానికి ఎటువంటి పాస్‌వర్డ్ సెట్ చేసి లేదు. సో, అప్పుడు ఎలా ఉంది చూడండి. ఒక కొత్త రోని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక కొత్త కాలమ్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు. దీంట్లో ఉన్న డేటాను కూడా మనం మార్చేయొచ్చు. రైట్. సో, నేను ఈ పక్కన షేర్ చేసినప్పుడు ఇలా డేటాని మార్చకుండా ఉండడానికి నేను ఎట్లాగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇలాంటి వాటిలకి మనం షీట్ లెవెల్‌లో మనం ఆహ్, పాస్‌వర్డ్ అనేది పెడతామనమాట. దీనికోసం ఏంటంటే ఆ షీట్‌లో ఒక సెల్ సెలెక్ట్ చేయండి. ఏదో ఒక సెల్‌ని. నెక్స్ట్ ఇక్కడ రివ్యూ ట్యాబ్‌లోకి వెళ్ళండి. ప్రొటెక్ట్ అనే ఈ సెక్షన్ ఉంది చూసారా? ఈ సెక్షన్‌లో ప్రొటెక్ట్ షీట్ అని క్లిక్ చేయండి. దీంట్లో మనం ఆహ్, పర్టిక్యులర్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆపాలి అనుకుంటే మనం ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఎంటైర్ దాని మీద ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకూడదు అనుకుంటే మీరేమి సెలెక్ట్ చేయొద్దు. అలా వదిలేసి ఇక్కడ పాస్‌వర్డ్ దాంట్లో మీరు పాస్‌వర్డ్ అనేది పెట్టండి. ఓకే. నేను పాస్‌వర్డ్ ఇచ్చాను. తర్వాత రీ ఎంటర్ పాస్‌వర్డ్ అంటే కన్ఫర్మ్ చేయాలన్నమాట ఆ పాస్‌వర్డ్. సో, పాస్‌వర్డ్ కూడా ఇచ్చాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి దీని మీద ఎటువంటి ఇన్సర్ట్, డెలీట్ అనేవి పనిచేయట్లేదు. ఇక్కడ కూడా రో లెవెల్‌లో కూడా పనిచేయట్లేదు. అలాగే ఒకవేళ నేను అప్డేట్ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. సో, ఇది మళ్ళీ మామూలుగా వర్క్ అవ్వాలంటే నేను వాళ్ళకి పాస్‌వర్డ్ చెప్పాలనమాట. అన్‌ప్రొటెక్ట్ షీట్ దగ్గరికి వెళ్లి ఆ పాస్‌వర్డ్ అన్నది టైప్ చేస్తే కరెక్ట్‌గా అప్పుడు చూడండి మళ్ళీ ఇన్సర్ట్ రోస్, ఇన్సర్ట్ కాలమ్న్స్, డెలీట్ కాలమ్న్స్ అలాగే డేటాను కూడా వీళ్ళు అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనం షీట్ లెవెల్‌లో అన్నది పాస్‌వర్డ్‌ని పెడతాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి నా దగ్గర 2 షీట్స్ ఉన్నాయి. ఈ ఎక్సెల్‌లో 2 షీట్స్ ఉన్నాయి. సో, నేను కావాలి అనుకుంటే ఇంకొక షీట్‌ని కూడా యాడ్ చేయగలుగుతున్నాను. ఓకే. లేదు అనుకుంటే ఆ షీట్‌ని డెలీట్ చేయగలుగుతున్నాను. లేదంటే ఉన్న షీట్‌కి రీనేమ్ కూడా చేయగలుగుతున్నాను. ఏఏ అని చెప్పి షీట్‌ని కూడా నేను రీనేమ్ చేశాను. సో, ఇట్లాంటివేవి జరగకుండా చేయాలి. అవి ఎట్లా అంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీరొక పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్‌వర్డ్ కోసం సేమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి మీరు ఎటువంటి షీట్ ఆపరేషన్స్ చేయలేరు. మీరు ఇన్సర్ట్ చేయలేరు. కొత్త షీట్‌ని ఇన్సర్ట్ చేయలేరు. ఓకే. ఉన్న షీట్స్‌ని డిలీట్ చేయలేరు. అలాగే దీనికి మీరు రీనేమ్ అవి హైడ్, అన్‌హైడ్ ఏమి చేయలేరన్నమాట దీంట్లో. ఈ ఆపరేషన్స్ అంటే కొత్త షీట్స్‌ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, రీనేమ్ చేయడం లాంటివి మళ్ళీ చేయాలి అనుకుంటే మీరిక్కడికొచ్చి రివ్యూలోకి వెళ్లి ఓకే. ప్రొటెక్ట్ సెక్షన్‌లో మళ్ళీ దానికి పాస్‌వర్డ్ ఇస్తేనే ఓకే. మీకు ఇన్సర్ట్, డెలీట్, రీనేమ్ అన్నవి వర్క్ అవుతాయి. చూడండి. ఇంకో షీట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని డిలీట్ చేయొచ్చు. ఉన్న షీట్‌కే రీనేమ్ చేయించుకోవచ్చు. న్యూ షీట్ కింద రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ వర్క్ బుక్ లెవెల్‌లో మనం పాస్‌వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే మన ఫైల్ పొరపాటున ఎవరికైనా దొరికిందనుకోండి
వాళ్ళు ఆ ఫైల్ ఓపెన్ చేసి మన కంటెంట్ చూడకుండా ఎంటైర్ ఫైల్ లెవెల్‌లోనే మనం పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి. నేనిది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు డెస్క్‌టాప్ మీద ఈ ఫైల్ ఉంది కదా! దీన్ని డైరెక్ట్‌గా నేను ఓపెన్ చేసేయగలుగుతున్నాను. డేటా అంతా చూడగలుగుతున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను దీని మీద పాస్వర్డ్ పెట్టాలి. అసలు ఫైలే ఓపెన్ అవ్వకూడదు. చూడండి దానికేంటంటే ఇక్కడ ఫైల్ సెక్షన్‌లోకి వెళ్ళండి. ఫైల్ మెన్యూలోకి. ఇక్కడ ఇన్ఫో అని ఉంది చూసారా? ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ప్రొటెక్ట్ వర్క్ బుక్ అని ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేయండి. కింద ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుద్ది. నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఓకే. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి ఒకసారి. ఓకే. సేవ్ చేసిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేసామనుకోండి. ఇప్పుడు ఈ ఫైల్‌ని మనం ఎవరికైనా సరే షేర్ చేసినా లేదంటే యాక్సిడెంటల్‌గా షేర్ అయిపోయినా సరే, వాళ్ళు దీన్ని ఓపెన్ చేయలేరు. ఇలా పాస్వర్డ్ అడుగుద్ది. ఈ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళు దీంట్లో ఉన్న డేటా చూడాలి అంటే మనం పాస్వర్డ్ చెప్పాలి. చూడండి నేను పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు మాత్రమే ఇది మనకి ఓపెన్ అయ్యి డేటా అనేది కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనం ఈ పాస్‌వర్డ్ అనేది ఎక్సెల్‌లో 3 లెవెల్‌లో పెట్టుకున్నాం. ఒకటి షీట్ లెవెల్, 2 వర్క్ బుక్ లెవెల్, మూడోది ఎంటైర్ ఫైల్ లెవెల్ అన్నమాట. ఓకే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.